హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 7లో సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు బలహీనతలు, అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఎవరు పైచేయి సాధించారు, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు అయితే 6 మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి. 7వ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు లక్నో సూపర్ జాయింట్కి అదేవిధంగా సన్ రైజర్స్కి హైదరాబాద్ కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. జోరు మీద ఉన్న సన్ రైజర్స్కు లక్నో సూపర్ జాయింట్ అడ్డుకట్ట వేస్తుందా లేదా అయితే చూడాలి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే సాధించింది. తొలి మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ పైన 44 పరుగుల తేడాతోనైతే గెలుపొందడం జరిగింది. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు 286 పరుగులు చేయడం జరిగింది. అనంతరం రాజస్థాన్ కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కాకపోతే 44 పరుగుల తేడా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. బౌలింగ్లో మాత్రం ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇషాన్ కిషన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. అందరు ప్లేయర్ వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. ముఖ్యంగా ఎండ్రో క్లాసన్, ట్రావిస్ హెడ్ మాత్రం అయితే హాఫ్ సెంచరీతో రాణించగా ఇషాన్ కిషన్ అయితే సెంచరీతో రాణించడం జరిగింది. అందుకే ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయారు. పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఆ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ పిచ్, కాకపోతే బౌలింగ్ కూడా పేస్ బౌలింగ్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే సన్ రైజర్స్ బౌలింగ్లో పూర్తి స్థాయిలో అయితే మెరుగుపరచాలి. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కానీ, సమర్జిత్ సింగ్ కానీ, హర్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఆడన్ జంపాల్ లాంటి ప్లేయర్స్ అయితే తప్పకుండా అయితే రాణించాలి. ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే ఎటువంటి బలహీన అయితే కనిపించట్లేదు. సన్ రైజర్స్కి అతిపెద్ద బలమే బ్యాటింగ్ బలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే తొలి మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎటువంటి మార్పు అయితే చేయకపోవచ్చు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రం అయితే. ఒకసారి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సమర్జిత్ సింగ్, హర్షర్ పటేల్, మహమ్మద్ షమి, ఆడన్ జంపాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఆడన్ జంపా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి వరుస విజయాలు సాధిస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో వచ్చేసరికి తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. తొలి మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ చేతిలో ఒక వికెట్ తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ చివరి వరకు అయితే పోరాడని చెప్పుకోవచ్చు. కాకపోతే లక్కు కలిసి రాలేదు కాబట్టి ఓడిపోవడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో అయితే రాణించడం జరిగింది. కాకపోతే కొంతమంది ప్లేయర్లు మిడిల్ ఆర్డర్ రాణించకపోవడంతో అయితే ఓడిపోవడం చెప్పుకోవచ్చు. లక్నో బ్యాటింగ్లో బలహీనతలు చూసుకుంటే ఆడమ్ మార్కరన్ కానీ, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, యాదవ్ మాత్రం అయితే రాణించాలి. ఎందుకంటే వీళ్ళు రాణించకపోవడంతో గత మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. వీటితో పాటు వచ్చేసరికి మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే మరోసారి అయితే ఆకట్టుకోవాలి. ఎందుకంటే బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢీకొట్టాలంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అందరి ప్లేయర్స్ సమిష్టి ప్రదర్శనతో చేస్తేనే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రం అయితే మరోసారి అయితే లక్నో సూపర్ జాయింట్ ఓటమి అయితే చూడొచ్చు. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి షాదుల్ ఠాగూర్, రవి బిష్ణోయ్ మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. వారితో పాటు అవేష్ ఖాన్ కానీ, అదేవిధంగా అబ్దుల్ సమాద్ కానీ, షాహిద్ అహ్మద్ వంటి ప్లేయర్స్ అయితే రాణించాలి. కాకపోతే లక్నో సూపర్ జాయింట్కి పెద్ద బలహీనత అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేకపోవడం,
పెద్ద మైనస్కి అయితే మారడం జరిగింది. లక్నోలో వచ్చేసరికి మయాంక్ యాదవ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో యాడ్ అయితే మాత్రం అయితే లక్నో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మయాంక్ యాదవ్ ఇప్పటి వరకు అయితే కోలుకోకపోవడం లక్నోకి అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ భారీ అంటే భారీ దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్లో అదే దెబ్బ పడింది బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే. మరి సన్ రైజర్స్తో హైదరాబాద్ జరగబోయే మ్యాచ్లో మరి ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో మాత్రం అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. తొలి మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగిందో ఈ మ్యాచ్లో కూడా అదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే యాడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, ఇగ్నేష్ రాథే, సాయద్ అహ్మద్, షార్దుల్ ఠాగూర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి అబ్దుల్ సమద్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే చాలా విషయాలు అయితే మెరుగుపరుచుకోవాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్తోని ఢీ కొట్టవచ్చు. లేకపోతే మాత్రం అయితే మరోసారి అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇరు జట్లు చూసుకుంటే ఇరు జట్లు మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్కి వచ్చే హైదరాబాద్ పిచ్చుల పైన మంచి అవగాహన ఉంది. అది అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మళ్ళీ పూర్తి స్థాయిలో రాణిస్తే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆడ్ ఫేవరెట్గా అయితే ఎస్ఆర్హెచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్లో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య 4 మ్యాచ్లు జరగగా 4 మ్యాచ్లో ఒక మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించడం జరిగింది. 3 మ్యాచ్లు వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ అయితే సాధించడం జరిగింది. అయితే ఒక మ్యాచ్ వచ్చేసరికి గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. మరి ఈ సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విశ్వ విజేత నిలుస్తుందని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఉప్పల్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తి బ్యాటింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. పేస్ బౌలింగ్ అయినా స్పిన్ బౌలింగ్ ఏమాత్రం అంటే సహకరించకపోవచ్చు. బాల్ మాత్రమైతే బ్యాట్స్మెన్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన లక్నో సూపర్ జాయింట్ అయితే గెలుస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.